ఈ రోజు స్పెషల్ చిట్ చాట్. ఎవరితో అనుకుంటున్నారా? నేను చెప్పను కానీ చూపించేస్తా. ఎవరా అనుకుంటున్నారా? ప్రెజెంటింగ్ యూ మోస్ట్ ఎలిజిబుల్ కమెడియన్ ఫనీ గారు. కొంచెం ఫనీ గారు. అయితే ముందు ఫస్ట్ మనం ఫనీ గారితో మాట్లాడేద్దాం. హాయ్, హలో, నమస్తే. గుర్తుపట్టారా? నేను మీ జబర్దస్త్ ఫనీ. మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి గత 10 సంవత్సరాలుగా జబర్దస్త్ లో, ఇంకా 10 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో, మొత్తం టోటల్ గా 20 years ఇండస్ట్రీ లాగా 20 years నుంచి ఇండస్ట్రీలో మీ బ్లెస్సింగ్స్ తో బతుకుతున్నా, మీ చేరి చల్లవాళ్ళని బతుకుతున్నా. ఇంకా అలానే మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ పని మీద, మీ అబ్బాయి మీద. అంటే పని అనగానే మీ అందరూ ఎలా చూస్తారంటే మా ఇంట్లో అబ్బాయి లాగా, తమ్ముడు లాగా, అన్నలాగా, అక్కలాగా సారీ చూచి అయితే అలా చూస్తుంటారు. నిజంగా ఈ రోజు ఎంతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ నాకు స్టార్ట్ అయింది. ఎంత బిజీ ఉన్నా కూడా ఈ రోజు మన అమ్మ న్యూస్ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. మీ పని ఇంకా చల్లగా ఉండాలని, ఎండాకాలం కదా, చల్లగా ఉండాలని, అదేవిధంగా ఇంకా ఎదగాలని, అంటే ఇంకా ఎదిగేస్తాయి అంటే వయసులో ఎదగలేం కానీ ఇంకా పేరు, మంచి పేరు తెచ్చుకోవాలి మనస్ఫూర్తిగా. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు? వెన్నెల. లైట్ లో వెన్నెల వచ్చింది అనుకున్నాను కానీ నిజంగానే వెన్నెల వచ్చింది. వెరీ గుడ్, సూపర్. ఇంకా వెన్నెల ఉంటది, చాలా బాగా మాట్లాడదు. అంటే నేను అంతే చెప్తారు కదా అనుకున్నా కానీ మంచిగా బాగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అండి. న్యూస్ రీడర్ కదా? అవునండి. ఓ వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. ఇంకా మంచి న్యూస్ రావాలని, బ్యాడ్ న్యూస్ కాకుండా గుడ్ న్యూస్ రావాలని మంచి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ మనం ఇంటర్వ్యూలో అంటున్నారు. ఓకే 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 కాదు, మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. కంఫర్టబుల్, మీ ఇష్టం. ఎట్లా వెళ్తామంటే అట్లా వెళ్తాం. మీరు ఎలా తీసుకెళ్తారా? అయితే మీరు జబర్దస్త్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది సెకండ్ ఇన్నింగ్స్? సెకండ్ ఇన్నింగ్స్ అక్కడే జరుగుతుంది, షూటింగ్ దగ్గర జరుగుతుంది. అది ఓకే. బట్ ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ మీకు ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేశారు. కరెక్ట్ గా విజయవంతంగా మొన్ననే 10 years అయింది. మళ్ళీ నాకు చాలా చాలా హ్యాపీ ఏంటంటే 10 years బ్యాక్ జబర్దస్త్ లో ఫస్ట్ మేము అందరం స్టార్ట్ చేసాం. తర్వాత మళ్ళీ 10 years బ్యాక్ అంటే మొన్న 10 years ఉత్సవాలు జరుగుతున్నాయి అనగానే మళ్ళీ అక్కడికి వెళ్ళటం జరిగింది. నిజంగా అంటే నేను మాత్రం నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకి రుణపడి ఉంటాను. తర్వాత నేను మళ్ళీ రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా మంది చెప్పినా చెప్పుకోకపోయినా నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, ప్లేస్ కొనుక్కున్నా, జనాల్లో బయటికి వెళ్తే పని అంటే ఎవడాడు అంటాడు. అదే జబర్దస్త్ పని అంటే ఫుల్ రికగ్నైజ్, పాష్, అదొక అనమాట. అందుకనే సాంప్రసాద్ రెడ్డి గారికి, మా మల్లెమాలకి నిజంగా పాదాభివందనాలు. ఎందుకంటే ఈ రోజు 4 మెతుకులు తింటున్నా, నా పిల్లలు చదువుకుంటున్నా, నేను ఈ రోజు గర్వంగా ఇలా బతుకుతున్నా అంటే కారణం మల్లెమాల. నిజంగా మల్లెమాల మధ్యలో నేను అంటే కొన్ని రోజులు లేకపోయాను. ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతే ఎట్లుంటుందో అంత ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒకటి మాత్రం చెప్పగలను, మల్లెమాల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా బయట బతకలేరు. ఎందుకంటే అంటే అమ్మ కలిపి నోట్లో పెట్టి తినిపిస్తుంటే అప్పుడు అమ్మ ప్రేమ తెలియదు ఎవరికి. బయటికి పోయిన తర్వాత అయ్యో అమ్మను మిస్ అయిపోతున్నాను ఫీల్ అవుతాం. అందుకే నేను ఏం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు అంటే మల్లెమాల ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా దయచేసి బయటకు వెళ్ళకండి. వెళ్ళిపోతే బయట ప్రపంచం బాగాలేదు, బయట బతకలేం. ఓకే, ఇప్పుడైతే మీరు ప్రెసెంట్ శాంతి కుమార్ తో పాటు కలిసి వర్క్ చేస్తున్నారని. ఒకప్పుడు మీరు 10 years బ్యాక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ అప్పుడు ఆయన అసలు లేరు. ఇప్పుడు ఆయనతో చేసేటప్పుడు అంటే మనకన్నా చిన్నోళ్ళతో చేస్తున్నామే, అదే మన తర్వాత వచ్చారు, ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా, హైట్ గురించి అని కాదు, మీ తర్వాత వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళతో కలిసి చేస్తున్నప్పుడు మీకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేకుండా చాలా మంచిగా కలిసిపోయి వాళ్ళతో చాలా క్యాజువల్ గా చాలా బాగా చేస్తున్నారు. అసలు మీరు అట్లా ఎట్లా ఉండగలుగుతున్నారు? జనరల్ గా ఎవరికైనా సీనియారిటీ, జూనియారిటీ అనే ఫీలింగ్ ఏ ఫీల్డ్ అయినా కామన్, కానీ అలాంటిది మీరు అసలుకి అట్లాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా చాలా చక్కగా వాళ్ళతో చేస్తున్నారు. వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళతో పాటు మీరే ఇంకా చిన్న పిల్లల్లాగా కలిసి చేస్తున్నారు చూసారు, అది నిజంగా గ్రేట్ అండి. అది ఎట్లా సాధ్యమైంది? సాధ్యమే లేదమ్మా, నేను ఒకటే చెప్పగలుగుతా. ఇప్పుడు మనందరం కళాకారులు, ఎవరు చిన్న, ఎవరు పెద్ద, ఎవరు సీనియర్, ఎవరు జూనియర్ కాదు. ఇప్పుడు అందరూ కూడా మాకంటే వెనకొచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఫాస్ట్ ఉన్నారు, ఒక రేంజ్ లో ఉన్నారు. వాళ్ళ టైమింగ్ గానీ వాళ్ళ సూపర్ 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 ఉంది. ఇప్పుడు నేను చెప్తాను కదా, నన్ను నిజంగా మళ్ళీ మల్లెమాల వారు నన్ను పిలిచి పని మళ్ళీ చేయమన్నారు. నిజంగా మా మల్లెమాలకి పాదాభివందనాలు. ఎప్పటికీ నేను మల్లెమాలకి రుణపడి ఉంటాను. మళ్ళీ పిలిచి శాంతికుమార్ చేయమన్నారు. శాంతికుమార్ ఆల్సో వెరీ గుడ్ టాలెంటెడ్. అంటే రాసుకుంటాడు, స్క్రిప్ట్ చేస్తాడు, తర్వాత పాటలు పాడతాడు, ఈ మధ్య డైరెక్షన్ కూడా చేస్తున్నాడు, ఆల్ రౌండర్. అంటే అప్పుడు నేను చేసినప్పుడు లేకపోవచ్చు, తర్వాత వచ్చినా కూడా అంటే నేను సీనియర్ అయినా, మన శాంతికుమార్ గారు జూనియర్ అయినా కూడా సీనియర్ జూనియర్ లేదు. నేను మీ అందరం కూడా ఒక కళాకారులం కాబట్టి
అంటే కళ కోసం అంటే అక్కడ స్కిట్ చేసేటప్పుడు స్కిట్ కోసం ఆలోచించాలప్ప వీళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళు పాత వాళ్ళు వీళ్ళు ముందు వాళ్ళు వీళ్ళు అనుకోవాలంటే అసలు స్కిట్ అసలు మళ్ళీ మనం అక్కడ స్టేజ్ మీద చేయలేము అసలు వెళ్ళలేము. నిజంగా నేను చెప్పాను కదా నాకు చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. అంటే అంటే మళ్ళీ మళ్ళీ వారు యాజమాన్యం కూడా ఆలోచన చేస్తారు ఎక్కడ ఎవరు టీముకి వెళ్తే ఫనీ అర్హుడు, ఎవరి టీంలోకి వెళ్తే ఫనీ వల్ల ప్లస్ అయితే ఫనీ ప్లస్ అవుతుంది అని ఆలోచన చేస్తారు. కాబట్టి శాంతికుమార్ గారి దగ్గర నన్ను పెట్టారు. శాంతికుమార్ గారి దగ్గర వెళ్ళిన తర్వాత నాకు బాగుంది, ఆయనకి బాగుందని నేను అనుకుంటున్నాను. రెడీ అవ్వాలి నిజంగా నాకు చాలా చాలా బాగుంది. చేసిన ఇప్పుడు టెలికాస్ట్ ఒక 4-5 స్కిట్లు అయినా కూడా మంచి పేరు వచ్చింది. ఒక్కో స్కిట్ లో ఒక దాంట్లో మేము ఆల్రెడీ తాగబోతున్నాయి తెలిసాము, 2-3 స్కిట్లు చేశాను. అదే విధంగా పాత సాంగ్ ఏంట్రా ఏం చేస్తున్నారా ఎవరు కొట్టినావు ఎలా ఉన్నా బాగున్నావా అది ఫన్నీ ఒక బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మొన్న ఒక స్కిట్ లో అది ఆల్రెడీ ఎవరు కట్ చేసి నాకు మళ్ళీ పంపించారు. మొన్న ఒక స్కిట్ లో పల్లెటూరు అనమాట. శాంతికుమార్ గారు నేను పల్లెటూరు నుంచి వస్తాం. సిటీ వాళ్ళంతా మమ్మల్ని అవహేళన చేస్తే పల్లెటూరుకి వచ్చి మనం సిటీకి వస్తాం. సిటీకి వస్తే అరే పల్లెటూరు డ్రైవింగ్ నేర్పిద్దాం అంటారు. నేర్పిద్దాం అంటే ఇండైరెక్ట్ గా నేనే వాడు నేర్పిస్తాను. అంటే ఇప్పుడు నేను ఊరు నుంచి వచ్చానంటే మా అన్నయ్య తప్పిపోయాడండి. తప్పిపోయాడు ఎక్కడ తప్పిపోయాడు అంటే అండి 5-6 తరగతులు బాగా 7 తరగతులు తప్పిపోయాడండి. 7 తరగతులు తప్పిపోయాడు. అలా కదయ్యా ఎక్కడ అదే అండి అలాగే ఎక్కడ తప్పిపోయాడంటే రోడ్డు మీద తప్పిపోయాడండి అంటే అది కాదు కానండి ముందు నాకు ఈ ఫోన్ పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. ఫోన్ నాకు పనిచేయటండి అని అంటాను. అన్నట్టు కొట్టి ఫోన్ బాగానే పనిచేస్తుంది కదా అంటాడు. అలా కాదు మీకు అర్థం కలదండి బాబు, ఫోన్ పనిచేస్తుంది కానీ ఇప్పుడు సైలెంట్ మూడింగ్ లో పెట్టానా సైలెంట్ తో పడిపోతుందండి. అదేవిధంగా వైబ్రేషన్ మూడింగ్ లో పెట్టానా వైబ్రేషన్ మూడింగ్ వచ్చేస్తుందండి. ఫ్లైట్ మూడ్ లో పెట్టా ఫ్లైట్ లాగా ఎగట్లేదండి అంటాను. వాడు అనగా ఒరే మేము మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నా నువ్వు నన్ను ర్యాగింగ్ చేస్తున్నావు అంటాడు. అది కాదండి అవి బాబాయ్ మరి కాలుకి ఏమైందిరా కట్టుకున్నాం. అదే అండి మా అన్నయ్య కింద ఫోన్ కొట్టానండి, ఫోన్ కొడితే కాలు కట్టు అయిపోయిందండి అంటాడు. ఒరే ఎరే ఏందిరా నాయన నువ్వు ఎలా వెళ్తానండి మరి ర్యాగింగ్ చేయండి అన్నా అనేసి అట్లా బాగా అసలు అది ఎవరు కట్ చేసి అంతా వైరల్ అవుతుందో పంపించారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే వచ్చి 4 స్కిట్లు చేసి 4 స్కిట్లలో ఫుల్ వైరల్ అవుతుంది ఇదంతా. ఈ స్కిట్ కానీ తర్వాత తాగోల్ స్కిట్ ఉంది, తర్వాత అన్ని పంచులన్నీ కూడా కట్ చేసి మేము ఫస్ట్ లో అప్పుడు జబర్దస్త్ వచ్చినప్పుడు ఇవన్నీ లేవు, యూట్యూబ్ ఏం లేకపోతే ఎక్కడ చేసేవాళ్ళం టీవీలో వచ్చేది. అప్పుడు జబర్దస్త్ అన్న టీవీలో ఊరికే వాళ్ళు అది ఇదే ఉండేది. ఇప్పుడంతా కూడా అందరూ పంపించుకోవడం, తర్వాత యూట్యూబ్ లో వాళ్ళు పంపించుకోవడం డిజిటల్ చాలా బాగా వచ్చింది. కానీ ఇప్పుడు అలా 4 స్కిట్లు చేస్తే అందులో 40 బిట్లు కట్ చేసి పంపిస్తున్నారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా మళ్ళీ ఒకసారి పాదాభివందనాలు మళ్ళీ వారికి యాజమాన్యానికి నిజంగా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే కరెక్ట్ చెప్పారు, కరెక్ట్ టైంకి పిలుస్తున్నారు, కరెక్ట్ టైం నన్ను పిలిచారు. మళ్ళీ దాని ద్వారా మళ్ళీ మన ద్వారా మళ్ళీ నేను వెళ్లిలోకి వచ్చాను. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ అయింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసేసి అన్నా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినా సూపర్ 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 అంటారు. నాకు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వగానే నేను అసలు యాక్చువల్ గా మెసేజ్ చూసుకోను, కింద కామెంట్లు పెడతారంట. తర్వాత శబ్దాము వీళ్ళందరూ కింద చూసి అన్నా నేను చూసిన మెసేజ్ ఎట్లా వస్తున్నాయా నీ మామూలు మెసేజ్ వస్తలేదు అన్నారు. అవునా నాకు మెసేజ్ ఎక్కడికి వస్తాయి అనుకున్నా. ఆ కింద కామెంట్లు చూస్తే ఒకసారి చూస్తే అందరు ఎక్కడెక్కడి నుంచి ఫోన్ చేసి అన్నా పడన్నా బ్యాగ్ పడన్నా సూపర్ క్యాక్ అంటారు. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అందరు బయటికి పోతే అడుగుతుంటారు అన్న పడన్నా ఎప్పుడు పోతే ఇప్పుడు జబర్దస్త్ పోతాని అంతా వాళ్ళ ప్రేమ రూపంలో చూపించారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. నిజంగా మళ్ళీ వారికి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మీ ద్వారా స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈవెంట్స్ పిలుస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్ గా ఎవరు కనపడితే ఈవెంట్స్ కూడా వాళ్ళే పిలుస్తారు. అదేవిధంగా నా తమ్ముళ్ళు అందరూ కూడా జబర్దస్త్ వాళ్ళందరూ కూడా అప్పుడు ఎవరు లేకపోయినా కూడా ఇప్పుడు నేను పోయేసారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా వెంకీ గాని, తర్వాత సద్దాం గాని, తర్వాత నౌకరాజ్ గాని వీళ్ళందరూ టీమ్ లీడర్ అందరు పోగా అనా ఫలానా ఎట్లుంటదంటే వీళ్ళందరూ సొంత తమ్ముళ్ళలాగా అనా ఫలానా ఎట్లున్నా సూపర్ 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 అని నిజంగా మస్తు హ్యాపీ ఉంది అన్నాడు. సద్దాం కూడా అంతే. సద్దాం అనా నిజంగా నా అప్పట్లో మీ స్కిట్లు చూస్తున్నామన్నా నిజంగా మస్తు హ్యాపీ ఉందంటే నిజంగా వాళ్ళందరూ ఎంత ప్రేమ పలకరిస్తారంటే అంటే అక్కడ పోయితే సొంత ఫ్యామిలీలా ఉంటది. అందరూ అన్నాన్ని పలకరింపు. అప్పుడు అన్నాన్ని పలకరించుకున్నది చేసేటప్పుడు సీనియర్లు జూనియర్లు ఎక్కడ ఉంటే చెప్పు. ఈ రోజు నిజం చెప్తాం నాకంటే వాళ్ళే తోపులు ఉన్నారు. సద్దాం గాని, యాదవ్ రాజు గాని, తర్వాత నౌకరాజు గాని, వెంకీ గాని వీళ్ళందరూ ఈ రోజు తోపులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నేనే తోపున్నా అనుకోకుండా వాళ్ళన్నా మా పడాన్ని వచ్చి మళ్ళీ రిసీవ్ చేసుకోవడం నిజంగా వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్ బ్రదర్స్. మీ అందరికి కూడా మీ అందరూ అన్నని ఇలానే ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు టీమ్ లో పిలిచి మీ అందరూ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మీరు అభి గారు చేసేటప్పుడు ఆది గారిని ఇంట్రడ్యూస్ చేసింది ఒక రకంగా మీరే అని అంటున్నారు. అది మాత్రం
తప్పు, నేను చేయలేదు. ఎందుకంటే ఆది అనే అంటే వ్యక్తి తమ్ముడు వెరీ టాలెంటెడ్. అంటే ఇంతకుముందు వేరే వాటిలో చేశాడు, చేసి వచ్చిన తర్వాత ఇక్కడికి మా దగ్గరకు వచ్చి అడుగుతా ఉంటే అభి టాలెంట్ ఎక్కడుంటే అక్కడ ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎవరి దగ్గర సరే పాపం అభి దగ్గర చాలా చాలా మెచ్చుకోవాలి. ఎక్కడో ఎవరో దగ్గర టాలెంట్ ఉందన్న కూడా ఫోన్ చేసి మరీ కనుక్కుంటాడు. అలాంటిది అది నేను చేస్తాను అంటే అక్కడ వేరే చంటి దగ్గర పోయినా ఎక్కడ పోయినా వేరే వాళ్ళ దగ్గర కూడా వెళ్తే వాళ్ళు పెట్టుకున్నారో పెట్టుకోలేదు తెలియదు. మన ఆది రాసే పంచులా చూసి అవునా రాస్తామని ఆది కూడా చాలా ఎందుకంటే ఇలా చెప్పగానే టక్ పంచులు రాసేవాడు. ఎందుకంటే ఒక వ్యక్తి డెవలప్ అయ్యాడంటే దాని వెనక ఒట్టి రాదు. నేను చెప్తాను కదా అందరూ అది ఏముంది వేస్ట్ కాడు, అది ఏముంది ఏదో నోటి కూర్చొని మాట్లాడతాడు, అది ఏముంది అంటారు. కానీ నేను నిజంగా చెప్తున్నా అది ఈజ్ వెరీ గుడ్ టాలెంటెడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ గుడ్. ఎందుకంటే ఒక రోజులోనే అంటే వస్తే ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. కానీ అంత అంటే ప్రతిరోజు అంటే ఇవాళ చిన్న ప్రోగ్రామ్ ఉంది అంటే కూడా దానికి కూడా ఎంత ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి వెళ్తారు. మిగతా వాళ్ళు ఏముంది ఏంది మైక్ చేతికొస్తే ఏదో మాట్లాడతారు, అట్లా ఉండదు. ప్రతిదీ కూడా ప్లానింగ్ గా చాలా పక్కన అట్లా వెళ్తారు. అప్పుడు మీరు చూసిన ఆదికి ఇప్పుడు చూస్తున్న ఆది గారికి ఏమైనా డిఫరెన్స్? చాలా, నేను చెప్తున్నాను అప్పటికి ఇప్పటికి ఆదిలో చాలా మార్పు ఉంది, చాలా తేడా ఉంది. అప్పుడు ఆది ఇప్పుడు అది ఒకటి కాదు. అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాడు. అది కాకుండా అంటే స్టేటస్ ఏదైతే ఒక స్టేటస్ కూడా అప్పుడప్పుడు పెడుతుంటారు. స్టేటస్ లో కూడా బాగానే పంచులు అయిపోయింది. ఆ స్టేటస్ కాదు, ఎప్పుడైతే ఒక చిన్న రేంజ్ నుంచి పెద్ద రేంజ్ కి వెళ్ళినప్పుడు మనిషిలో మార్పులు వస్తాయి అంటారు. అట్లా ఏమైనా మార్పులు మారాడు. అంతకుముందు పంజాబ్ ఉంటుంది, ఇప్పుడు అదే నిజం చెప్తాను కదా. అది అంటే మార్పు అంటే ఎప్పుడైనా సరే బయట వాళ్ళ దగ్గర ఉంటుందో ఎవరికి ఉంటుంది. కానీ మా దగ్గర మాత్రం మాకు ఇప్పటికి కూడా తమ్ముడు ఆదిలానే అనిపిస్తాడు. ఇప్పుడు కనపడ్డా కూడా అదే పలకరింపు, అదే ప్రేమ. ఎట్లా అంటే చూడగానే ఆది మీరు గమనిస్తే ఎప్పుడు ఆ విధానమే చిన్న అట్లనే ఉంటది. నేనేమన్నంటే ఆది ఎంత మంది కంటే కొత్త పిల్లలందరినీ ఎక్కడో పనికిరాను అంటే పనికిరాని అనేవాడు వాడద్దాము, ఎక్కడో ఎవరికి తెలియని వాళ్ళు కూడా తీసుకొచ్చి వాటిలో పెట్టుకుని ఎంతమంది లైఫ్ ఇచ్చాడు. అలాంటి ఆది గారి మీద కూడా చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి. అంటే ఒక్కొక్కసారి సరిగా మాట్లాడరు, వాళ్ళ మీద పంచులు వేస్తారు, అమ్మాయిల మీద పంచులు వేస్తూ ఉంటారు, ఒకే జోనర్ లో ఎప్పుడు వెళ్తూ ఉంటారు అని చెప్పి చాలా వచ్చినాయి. దానికి మీరేమంటారు? ఇప్పుడు అమ్మాయిల మీద పంచలేదు, ఇప్పుడు మీ మీద పంచలేసినట్టు మీరు ఉంటారా? మామూలుగా అబ్బాయిల మీద పంచలేదు. ఇది ఏదైనా సరే అండి, ఎవరైనా సరే ఎదుగుతున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు. అది మామూలు ఉన్నాం అనుకో, మామూలు ఉంటే ఇప్పుడు నేనున్నా నా మీద ఎవరైనా కాంట్రవర్సీ చేస్తారా? చేయడు. ఇప్పుడు ఎవరితో కాంట్రవర్సీ చేస్తే వాళ్ళు డెవలప్ అవుతున్నది. ఇప్పుడు ఆది ఆల్రెడీ ఒక ఫేమ్ లో ఉన్నాడు, ఆది పేరు చెప్తే 1 మిలియన్ వ్యూస్ పోతాయి కాబట్టి ఆదితో ఏదైనా కాంట్రవర్సీ చేస్తే మనం కూడా పోతానే దృష్టి అంతా పోతుంది తప్ప ఆది గురించి ఆది ఏంటి అట్లా చేస్తాడు అని ఒకడు అంటాడు, ఆది ఏంది ఇది అంటాడు అంటేనే కాంట్రవర్సీ అవుతుంది తప్ప ఆది చాలా మంచివాడు నిజంగా ఆది ఇట్లాంటి నిజంగా అంటే ఎవరు అసలు ఇక్కడ పెట్టి అక్కడ పెట్టరు. అందుకనే ఆది గురించి కాంట్రవర్సీ చేస్తాడు. ఇప్పుడు ఏంటంటే పంచులు ఇప్పుడు సినిమాలో అయినా సరే హీరోయిన్ మీద ఏదన్నా ఉంటాయి, పంచులు ఉంటాయి, హీరో మీద ఉంటాయి అని ఉంటాయి. రెగ్యులర్ గా అంటే ఎంతో కష్టపడితే ఒక్క పంచు రాయడానికి జబర్దస్త్ లో నానా అయితే అనమాట. అట్లాంటిది ఇన్ని పంచులు రాసి స్కిట్ల మీద స్కిట్లు రాసి ఎన్ని రాసినా కూడా కొత్తదంతా రావాలంటే దానికి నానా చాలా ఉంటది వ్యాపారం. అట్లాంటిది నిజం చెప్తున్నా తమ్ముడు, ఐ లవ్ యూ సో మచ్, వెరీ గుడ్ హార్డ్ వర్కర్. అందరికి చాలా మందికి లైఫ్ ఇస్తున్నాడు, సెకండ్ ఇన్స్టిట్యూట్ నాకు కూడా ఇస్తున్నాడు. చూద్దాం. అయితే మీకు ఇంత ఇష్టం కదా జబర్దస్త్ అంటే, ఎందుకు అసలు వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది? అది ఎందుకు అనేది నాకు కూడా ఇంతవరకు తెలియలేదు. ఆ మధ్యలో అంటే ఏదంటారు గ్రహ బలం గ్రహ స్థితి అది అంటారు కదా, ఎందుకు వెళ్ళినో తెలియలేదు, ఎందుకు వచ్చినో తెలియలేదు. ఈరోజు అలాగే మానేశారు, కానీ మానేసిన తర్వాత కూడా మీకు ప్రముఖ టీవీ ఛానల్స్ ఏదైతే మా టీవీ నుంచి వచ్చినాయి, జీ తెలుగు నుంచి వచ్చినాయి, అయినా వెళ్ళకుండా కూర్చున్నారు. ఎందుకని? మళ్ళీ జబర్దస్త్ కోసమే వెయిట్ చేశారు. వస్తే వెళ్తే దానికి వెళ్ళాలి, లేకపోతే దేనికి వెళ్ళద్దు. ఎందుకని అట్లా? నిజంగా ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, నాకైతే నిజంగా నాకు మల్లెమాల లైఫ్ ఇచ్చింది, మల్లెమాల ద్వారా నేను ఈ రోజు ఉన్నాను. అట్లాంటిది చాలా మంది పిలిచారు, పిలిచినా కూడా మా ఫ్రెండ్స్ అందులో టీమ్ లీడర్లు ఉన్నారు, ఇందులో టీం ఉన్నారు, నన్ను రమ్మన్నారు, టీమ్ లీడర్ గా రమ్మన్నారు, లేకపోతే టీమ్ లో చేయమని అడిగింది, అన్ని అడిగింది. కానీ నాకేంటంటే వెళ్తే మల్లెమాల వెళ్ళాలి, చేస్తే మల్లెమాల చేయాలి, లేకపోతే ఎక్కడ చేయొద్దని భీష్మించుకొని కూర్చున్నా. అట్లనే నాకు ఎందుకో అంటే మల్లెమాల నా సొంత ఇల్లు లాగా, నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించింది. అందుకే నాకు ఎందుకో వాళ్ళు ఎక్కడ పిలిచినా కూడా మంచి నాకు అంటే వేరే వేరే ఛానల్లో మంచి రెమ్యునేషన్ ఇస్తున్నారు, మంచి టీమ్ లీడర్ కూడా ఇస్తున్నారు. దాంట్లో అయితే నేను ఒకటే అనుకున్నా, నాకు టీమ్ లీడర్ అమౌంట్ పేరు కాదు, ఆ ఛానల్లో నాకు వెళ్ళగలిగితే నాకు హ్యాపీ అంతే.
అందుకని నేను స్పెషల్ గా నేను ఆగి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసాను, 4-5 years వెయిట్ చేసి మళ్ళీ జబర్దస్త్ లో నేను మళ్ళీ ఇచ్చాను. నిజంగా మీరు గ్రేట్ అండి. ఎందుకంటే చాలా చాలా సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే ఒక అవకాశం వచ్చి ఈ ఛానల్లో కన్నా ఆ ఛానల్లో ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తుంటే వెళ్ళిపోతారు. కానీ మీరు అట్లా కాకుండా అక్కడికి వెళ్ళాలి, వెళ్తే లేకపోతే ఖాళీగా కూర్చుంటా అనే ఉద్దేశంతోనే. ఎందుకంటే నేనని కాదు, చాలా మంది పెద్ద సినిమాలు చేశాను. బిల్లా ప్రభాస్ ఫ్రెండ్, నేను ఎక్స్ప్రెస్ పెద్ద సినిమాలు చేశాను. అయినా కూడా జబర్దస్త్ పని అంటారు. పని అంటే ఎవరు తెలియదు, జబర్దస్త్ పని అంటే నోటెడ్. అట్లాంటిది నా ఇల్లు నా మనుషులు, నేను దానికోసం నేను 5 years 6 years వెయిట్ చేసినా సరే నేను మా ఇంటికి వెళ్ళాలనుకున్నాను. పాపం నా మీద ప్రేమతోటి అభిమానంతో మళ్ళీ మల్లెమాల నా ఇల్లు వాళ్ళు ఫోన్ చేసి పిలిచారు. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అంత సంతోషం అనిపించింది. ఇంకోటి టీవీ ముఖ్యంగా అమ్మ ఛానల్ ద్వారా ఏంటంటే, మా నాన్నగారు అప్పుడు జబర్దస్త్ మానేసినప్పుడు అప్పుడు చాలా అనారోగ్యం కదా. ఆయన కూడా అప్పుడు ఎందుకు మానేసేవారా, ఆయనకు మనదలే పట్టుకుంది. ఆయన ఎక్స్పైర్ అయితే 3 years అయింది. ఆయన చాలా బాధపడేవాళ్ళు. అది పిచ్చోడా, జబర్దస్త్ మానేసావు, లైఫ్ ఇచ్చింది అది, ఇక్కడ మానేసి బయటకు వచ్చావు, కుటుంబ పరిస్థితి ఏం లేదు, ఎందుకు మానేసావు ఏంటి, ఆయన చాలా బాధపడుతున్నారు. ఆయన అయితే ఎన్నిసార్లు ఆయన అంటే చెట్టు అంత కొడుకు మళ్ళీ బయట రోడ్డు మీద వచ్చాడు అనే ఉద్దేశంతో ఏమో ఆయన ఎన్నిసార్లు అన్నారు, అదే మళ్ళీ మళ్ళా ఉద్దేశం వచ్చావు, ఇప్పుడు సినిమాలా అంత లేవు, సరే వేరే ఏం లేదు, ఇప్పుడు ఎందుకు మళ్ళీ అవకాశం. ఆయన ఒకటే అన్నారు, నేనున్నా లేకపోయినా నువ్వు మల్లెమాల నుంచి ఎవరు వస్తే మాకు నువ్వు అక్కడే ఉండు, నువ్వు పోయే వరకు అక్కడే ఉండన్నారు ఆయన. అంటే ఆ పాపం నాన్నగారు అంటే ఆయన చాలా కష్టపడి వచ్చారు. ఆయన ఎంత కష్టపడి వచ్చారంటే తింటాను లేండి. నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఆయన అదే అన్నారు, మళ్ళీ బాధపడతాను అనే ఉద్దేశంతో. మళ్ళీ నేను మల్లెమాలకి వెళ్ళేసరికి పాపం ఆయన లేరు. కానీ ఎక్కడున్నా నాన్నగారు ఆయన హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకా మీ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ అంటే వేణు గారు ఒకప్పుడు జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన ఒక రేంజ్ హిట్ కొట్టారు సినిమా తీసి. ఆయన మీరు చాలా జిగ్రీ దోస్తులని మేము విన్నాం, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట. అసలు మీ ఫ్రెండ్ హిట్ కొట్టడం మీరేమనుకుంటున్నారు? అసలు ఆయన సినిమా తీయగలరు అని ఫస్ట్ మీరు అనుకున్నారు? నిజంగా అంటే చాలా మంది చాలా అంటారు, యాక్టింగ్ చేసేవాళ్ళు ఏం డైరెక్షన్ చేస్తారు, ముఖానికి రంగు పూసుకొని యాక్షన్ చెప్తే అయిపోయింది అనుకుంటారా, యాక్షన్ చెప్పేసి ఏదో సినిమా తీస్తే అయిపోద్దా, అసలు వేణు డైరెక్షన్ చేస్తాడా, వేణు హిట్ కొడతాడా, వేణు దాని సీన్ ఉందా అన్న వాళ్ళందరికీ సమాధానం చెప్పాడు. నిజంగా వేణు ఇస్ వెరీ గుడ్ టాలెంటెడ్. ఎలా చెప్తానంటే, నాకు తెలుసు ఫస్ట్ నేను జబర్దస్త్ నన్ను తీసుకొచ్చింది వేణు. నిజంగా నేను సినిమాలు బిజీ చేస్తున్న టైంలో అరే రారా నువ్వు మంచి టాలెంటెడ్ రారా అని చెప్పేసి ఆ స్కిట్ లో మేము ఒక స్కిట్ ఒక 10 minutes ఉండే స్కిట్ ని అసలు వేణు ఎంత బాగా డిజైన్ చేస్తారంటే, అంత వేణు స్కిట్ మీరు చూడండి ఎంత ఇలీరియస్ ఒక సబ్జెక్ట్ లా ఉంటది. స్టార్టింగ్ లో ఇక్కడ ఉంటది, ఎండింగ్ ఒక కథ లాగా ఉంటది, కథ చెప్పినట్టు ఉంటది అనమాట. అందులో క్యారెక్టర్స్ అన్ని అట్లా అప్పుడే వేణు చాలా ప్లానింగ్ తో చేసేవాడు. మాతో ఎట్లా ప్రాక్టీస్ చేసేవాడు అనుకున్నాను. ఒక్కసారి ఇట్లా ఫస్ట్ సీట్ నాది ఉంటది, ఒక్కసారి ఇట్లా కొట్టాలి, కొడితే వేణు అమ్మాయి గెటప్ ముస్లిం బాంబు గెటప్ ఇస్తాడు. నేనేమో ఇట్లా కొడితే ఇట్లా కొట్టుడు కాదు గట్టి కొట్టు అని కొట్టి చూపించాడు. అంటే పర్ఫెక్ట్నెస్ ఆ వేణు దగ్గర ఎంత డైలాగ్ డెలివరీ కానీ కొంచెం మేము తేడా వచ్చిందనుకో, రై ఏంటో పర్ఫెక్ట్ చెప్పు, డైలాగ్ పర్ఫెక్ట్ చెప్పు అని నాకు పర్ఫెక్ట్ వచ్చేదా ప్రాక్టీస్ చెప్పించాడు. ఆ రోజు నేను అప్పుడే అనుకున్నా, మా వాడు డైరెక్షన్ చేస్తే తూపు అయిపోతాడు అనుకున్నా. అంటే అందరూ అంతే అనుకుంటారు, డైరెక్ట్ హిట్ అయిపోయిన తర్వాత మేమనుకున్నాం అందరు చెప్తారు. కానీ వేణు పడ్డ కష్టం ఎంత కష్టపడి వచ్చాడంటే, ఒక అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్టిస్ట్ కి వచ్చి, ఆర్టిస్ట్ తర్వాత జబర్దస్త్ టీమ్ లీడర్ నుంచి తర్వాత డైరెక్షన్ చేసి అంత కష్టపడి వచ్చాడు. నేను స్కిట్లు చేసేటప్పుడు కూడా ఎంత బాగా అంటే, ఒక థీమ్ అనుకునే వాళ్ళం, కూర్చున్న వాళ్ళం, అరే ఇది కాదురా అని ఒకసారి అరే ఈ క్యారెక్టర్ కి నన్ను అసలు నన్ను ఫస్ట్ స్కిట్ లో గులాబీ అని గే క్యారెక్టర్, నేను గే క్యారెక్టర్ అంత పేరుదానికి కారణం కూడా గులాబీ. అసలు ఎక్కడ పోయినా గులాబీ అనిపించాడు. అంటే ఆ బ్రాండ్ పడిపోయిన తర్వాత అన్ని చాలా గే క్యారెక్టర్ వచ్చింది. ఫస్ట్ స్కిట్ లో మన తాగుబోతు వచ్చింది, తాగుబోతు గే రెండు కూడా మనోడే నాకు ఫస్ట్ స్టార్ట్ చేసి ముద్ర వేసి పంపించింది వేణు. అట్లా అంత వేణు ముద్ర నుంచి వచ్చాం.
అదే వేణు ఈ రోజు డైరెక్టర్ అయినందుకు మా కమెడియన్స్ అందరం కూడా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అందులో ఇంకా మా జబర్దస్త్ ఫ్యామిలీ అయితే ప్రతి ఒక్కరు ఎవరి కాల్ హిట్ కొట్టినట్టు ఫీల్ అవుతున్నాం. ఇక నాలాంటి నేను కానీ సుధీర్ కానీ గెటప్ సీన్ కానీ మేము అందరం ఫస్ట్ వేణు దగ్గర చేసాం కాబట్టి మాకు తెలుసు కొట్టిండు అంటే అంత కసి ఉంటది. చేయించుకునే ఆర్టిస్టులు చేయించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇలా కావాలి నాకు ఇట్లా కావాలి నాకు ఇట్లా కావాలని ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా ఏం కావాలో అడిగి చేయించుకోగలరు. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటది, తర్వాత యాక్టింగ్ మీద గ్రిప్ ఉంటది, రైటింగ్ గానీ రాయగలడు పాడగలడు ఆల్రౌండర్ కాబట్టి అంత సత్తా ఉంది వేణు. ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఇప్పుడు హిట్ కొట్టాడు, డైరెక్టర్ అయ్యాడు కదా. నెక్స్ట్ అంటే నేను బ్రహ్మంగా పూజ చేస్తా, వాళ్ళకి చెప్తున్నా పెద్ద డైరెక్టర్ అవుతాడు. సూపర్ అండి, నిజంగా మీ ఫ్రెండ్షిప్ బాండ్ నిజంగా ఫ్రెండ్షిప్ అందరితో అలానే ఉంటాడు. అంటే నా ఒక్కతో కాదు, దాదాతో కానీ చంద్రతో కానీ అందరం ఫ్రెండ్స్. ఎంత అందరితో బాండింగ్ అలా ఉంటది. ఒక్కసారి వేణుతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరు మిస్ కాదు. మీరు అన్నట్టు సుధీర్ గారు అలాగే గెటప్ శ్రీను వీళ్ళందరూ వేణు గారి త్రూనే వచ్చారు. ఇప్పుడు వాళ్ళు రేంజ్ లో ఉన్నారు. ఎక్కడ అసలు వాళ్ళకున్న ఫేమ్ యాక్టర్స్ కన్నా ఇప్పుడు వాళ్ళని ఎక్కువ రెగ్యులర్ గా వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా ఓ రేంజ్ లో ఉంది. అట్లాంటివి సుధీర్ గారు జబర్దస్త్ ని వద్దు అనుకుని వెళ్ళిపోవడానికి అసలు కారణం ఎటువంటి తెలుసా? వద్దని ఏముండదమ్మా, ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇక్కడ అంటే తనకి అవసరం ఉండొచ్చు, ఎక్కడికంటే కొంచెం పేమెంట్ ఎక్కువ ఉండొచ్చు. అంటే మనం నేను పెరుగుతుంటే నా అవసరాలు పెరుగుతూ ఉంటాయి. సో ఏమనిపిస్తుంది అంటే కొంచెం డబ్బు ఎక్కువ వస్తుంది కదా, కొంచెం వెళ్ళొచ్చు కదా అని వెళ్ళొచ్చు అంతే తప్ప మళ్ళీ మళ్ళీ అంటే బ్యాడ్ పోవటం కానీ మళ్ళీ మళ్ళీ అవసరం తిరిగిపోయింది అంటే. సుధీర్ ఇస్ వెరీ గుడ్ 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 పర్సన్ అనమాట. ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటికీ అప్పుడు అన్నా అన్న నిలబించేవాడు, ఇప్పటికి కూడా అంతే ప్రేమ ఉంటుంది. అన్నా పడనా స్మైల్, అన్నా పడనా ఎట్లున్నావు అన్నా అని అగ్గించుకొని పలకరించి మాట్లాడతారు. నిజంగా ఒక షూట్ లో ఎందులోనో నేను షూట్ చేస్తుంటే కింద పడిపోతే అసలు అసలు ఎంత విలువలాడిపోయాడు. ఎవరికైనా ఏమైనా అయితే తట్టుకోలేడు. సుధీర్ చూడటానికి అట్లా ఉంటాడు కానీ చాలా సెన్సిటివ్, చాలా ఆ రోజు మొత్తం కూడా క్యారీలో తీసుకెళ్ళి పాపం ఎంత బాగా ఏమైందన్న అట్లా అంత బాగా ఎవరికైనా ఏదైనా సుధీర్ తట్టుకోలేదు. చాలా చిన్నపిల్లడు మీద. అందుకే దేవుడు అంత మంచి ఇప్పించాడు దేవుడు. అందుకే సుధీర్ గానీ సీన్ గానీ రామప్రసాద్ గానీ వీళ్ళందరూ ఎంత ఓన్ బ్రదర్స్ లా ఉంటారు. ఎంత బాగా చూసుకుంటారు అంత బాగా చూసుకుంటారు. వాళ్ళందరూ మంచి మెంటాలిటీ. వాళ్ళ ముగ్గురు నేను చాలా గంటలు చెప్తా, వాళ్ళ ముగ్గురు బాండింగ్ వల్లనే వాళ్ళ ఆ రోజు ఈ రోజు అంత స్థాయికి ఎదగలిగారు. వాళ్ళ ముగ్గురు అలానే ఉండాలి, అలానే ఇంకా పై స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే అందరూ మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చనే మీకు కూడా కామన్ అయిపోయి ఉంటది, సుధీర్ రష్మికి మధ్య నిజంగానే ఏదైనా ఉందా? కాదు అంటే మీకు తెలిసినంత వరకు ఏమైనా ఉందంటారా? అంటే ఫస్ట్ నేను చెప్తాను కదా, వాళ్ళిద్దరు ఏదో అంటే వాళ్ళ మీద ఇప్పుడు చంటి పెళ్ళి చంటి అనేవాళ్ళు, తర్వాత సుధీర్ సింగ్ అని కాంబినేషన్స్ అని సెట్ చేశారు. వాళ్ళు నాకు చూస్తుంటే మీకే కదా నాకు కూడా ఒక చిన్న వాళ్ళు మాట్లాడుకుంటున్న ఫీల్ ఉన్నా కూడా ఇప్పుడు రియలిస్టిక్ గా అసలు ఎంత ఉంటదంటే నేను నిజంగానే ఆ బాండింగ్ ఎలా ఏర్పడిపోయింది, రేపు పెళ్లి చేసుకున్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే సుధీర్ గురించి ఏం చెప్తున్నా కూడా రష్మి అట్లా ఫీల్ అయి చూస్తుంటది. రష్మి గురించి చెప్తున్నా సుధీర్ అది అంటే ఇంతవరకైతే బయటికి ఇద్దరు చెప్పలేదు. ఏమో ఈ ఇద్దరు అంతకు ముందు 9 years యానివర్సరీ కింద రష్మి ఒక షోలో ప్రపోజ్ చేసింది మన జబర్దస్త్ లోనే. మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? అంటే మేమైతే చూసే ఆడియన్స్ అందరూ ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ కానీ చుట్టుపక్కల అందరూ వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకుంటారని అప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ కూడా రాసేస్తున్నాయి. చాలా రియలిస్టిక్ గా కనిపిస్తారు కపుల్స్ లెక్కే. మేము కూడా అదే అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు మాకు కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చారు. నిజంగా సుధీర్ చాలా జెన్యున్ గా మంచి కుర్రాడు. ఈ రష్మి కూడా ఎంత మంచి అమ్మాయి అంటే పాపం ఎవరికైనా ఏదైనా అయినా కూడా పరిగెడుతుంది. అదే మాకు చాలా ఎపిసోడ్ చేస్తాం కాబట్టి పలకరింపు ఇప్పటికి కూడా అదే రెస్పెక్ట్, అదే పలకరింపు, అదే మర్యాద. ఇద్దరు మంచి వ్యక్తులు కలిస్తే మామూలుగా సంతోషమే, కానీ పైన దేవుడు ఏం రాసిందో. అయితే మీరు చాలా సినిమాలు చేశారు, బిల్లా సినిమా కానీ ఇట్లా పెద్ద పెద్ద సినిమాల్లో చేశారు. అన్ని సినిమాల్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఆర్టిస్ట్ గా ఇదే అదేం లేదు. నేనైతే అనుకునేదంటే ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మంచి చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు చాలా సినిమాలు మళ్ళీ చేస్తున్నాం. ఇప్పుడు రిలీజ్ కి వచ్చేసేసి రాజ్ కహాని అనే ఒక రిలీజ్ ఉంది 24th. తర్వాత ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. మొన్న రాజప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయింది. తర్వాత 7 చేపల కథ హీరో నేను ఇద్దరం మెయిన్ లీడ్ చేస్తున్నాం.
హీరోయే పక్కన కామెడీ అని కూడా ఇద్దరం త్రూ అవుట్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అది అని ఏడ్చినప్పుడు కదా హీరోలో అందులో హీరో అనమాట. చూసారా చూడలేదా? అయితే ఎంత మంచి వ్యక్తి అంటే నేను ఎక్కడో షూటింగ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఫోన్ చేసి అన్నా నాకు గుర్తుపెట్టినా అన్నాడు. ఎవరబ్బా ఎవరు అన్న గుర్తు అంటే నా మర్చిపోతా ఉన్నా అన్నాడు. నేను అప్పటికే సినిమా చేశాడు. గుర్తు పెట్టుకొని నన్ను పిలిచి ఎంతో మంది ఇంకా నాకన్నా మంచి ఫామ్ లో ఉన్నారు వాళ్ళందరినీ కాని చెప్పి నా పక్కన క్యారెక్టర్ మా బ్రదరు అని అయితేనే కరెక్ట్ టైమింగ్ సరిపోద్దని అంటే అమ్మాయిని డైరెక్షన్ చేశారు. అప్పుడు మన టైమింగ్ చూసి గుర్తుపెట్టుకుని ఇప్పుడు పిలిచాడు. నిజంగా ఏ టైంలో పిలిచాడు కానీ ఇద్దరు కాంబినేషన్ పంచ్ టు పంచ్. ఇద్దరు షూటింగ్ ఇట్లా చూసుకుంటే అట్లా ఇద్దరు టైమింగ్ అట్లా సెట్ అయ్యేది. అంత బాగా నాకైతే ఈ మధ్యకాలంలో బాగా అనిపించింది. అదేవిధంగా ఇంకో సినిమా ఉంది, గే క్యారెక్టర్ చేశాను. విలన్ పక్కన రైట్ హ్యాండ్ ఉంటది. అందులో చివరి చచ్చిపోతాను అనమాట. అంతిమ తీర్పు అని సినిమా, తెలుగు తమిళ్ కన్నడ 3-4 లాంగ్వేజ్. అందులో కూడా డైరెక్టర్ రామ్ గారు తర్వాత కూడా రమేష్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. త్రూ అవుట్ కామెడీగా వెళ్ళిపోతుంటది, చివరికి చచ్చిపోతారు. ఎవరు పక్కన విలన్ పక్కన ఉండే విలన్ అనిపిస్తుంది. అది కూడా మంచి కంటెంట్. అసలు అందరూ కూడా ఎడిటింగ్ లో కానీ డబ్బింగ్ లో కానీ అందరూ కూడా అంటారు అన్న నిజంగా పెర్ఫార్మెన్స్ అవార్డు వినింగ్ పెర్ఫార్మెన్స్ అన్న సూపర్ ఉంది. నాకు తెలిసి తెలుగులో కంటే తమిళ్లో మలయాళం బిజీ అయిపోతారు అంటున్నా. ఏమో చెప్పాలి. అట్లాంటి సినిమాలు చాలా చాలా ఉన్నాయి. మీరు పెద్ద హీరోతో కూడా చేశారు, అంటే పెద్ద హీరోతో ప్రభాస్ తో కానీ ఇలా వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు హీరోస్? అయ్యో వాళ్ళు నిజంగా చిన్న ఇంత కూడా ఇగో ఫీల్ ఉండదు. ప్రభాస్ గారు అయితే ఎవరైనా కూడా డలింగ్ ఏం చేస్తున్నావు డలింగ్ తిన్నావా నా వచ్చే అంతే ఉంటారు తప్ప ఆయన నేను చెప్తాను కదా ప్రభాస్ గారు ఈ రోజు అంత స్థాయికి ఎదిగారు అంటే కారణం ఆయన మంచితనం. ఆయన ఉండే మొన్న చూసారు కదా కృష్ణారావు గారు కార్యక్రమం వెళ్ళినప్పుడు వేల మంది ఫుడ్ పెట్టారు. అదే కొంతమంది ఏమనుకుంటారు ఆ 1000 కోట్లు ఉంటే ఇంకా వెనకేసుకుంటే ఇంకా 1000 కోట్లు అయితే అనుకుంటారు. కానీ ప్రభాస్ గారి మంచితనం వల్లనే ఆయన ఆ స్థాయికి ఎదిగారు. ఎట్లా లొకేషన్ లో మేము కూర్చున్నా కూడా ఎంత ఫ్రీ ఎట్లే మనం ఎలా కూర్చున్నా అంత ఫ్రెండ్లీ ఉండేవాళ్ళు ప్రభాస్ గారు. నిజంగా డలింగ్ ఎలా డలింగ్ ఏం చెప్పమా అది ఎప్పుడు వస్తావు అంత ఫ్రెండ్లీ ఉండేవాళ్ళు. నిజంగా ప్రభాస్ గారు ఈ బిల్లా సినిమా అప్పుడు ఆయన ఈ రేంజ్ లో ఉన్నారు. ఇప్పుడు అసలు ఒక రేంజ్ కి నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే అమ్మో అంత పెద్ద స్టార్ తోటి ఈ రోజు అప్పుడు మేము బిల్లా సినిమా చేసామా అనుకుంటాం అనమాట. ఎంత బాగా మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు. ఎంత అంటే చిన్న పిల్లల మెంటాలిటీ. నిజంగా ప్రభాస్ గారు నిజంగా మాకు చాలా చాలా సంతోషం. ఇలాంటి మంచి వ్యక్తులతో చేసాం. మళ్ళీ అవకాశాలను మనస్ఫూర్తి. ఇప్పుడు చూసుకుంటే మల్లెమాల గురించి బయట ఎంత పాజిటివ్ గా మీరు కొంతమంది కంటెస్టెంట్ చెప్తున్నారు, అందరం కూడా ఆల్మోస్ట్ కొంతమంది నెగిటివ్ గా చెప్తున్నారు. అంటే పేర్లు ఎందుకులేండి కానీ మల్లెమాలలో ఫుడ్ ఇష్యూస్ ఉన్నాయి, మల్లెమాలలో ఇది ఉంది, మల్లెమాల సరిగ్గా చూసుకోరు, పట్టించుకోరు ఆర్టిస్ట్ అని. ఇది నిజమేనా? నేనైతే చెప్తున్నా కదమ్మా, అంటే తినే ఫుడ్ తింటూ బాగాలేదని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఈ రోజు మేము రోడ్డు మీద అంటే మేము వచ్చిన కొత్తలో తినడానికి లేని పరిస్థితుల దగ్గర నుంచి ఈ రోజు మమ్మల్ని పిలిచి బిర్యానీలు పెడుతున్నారు, 5 స్టార్ హోటల్ తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా క్రెడిట్ మల్లెమాల. ఎందుకంటే ఈ రోజు మేము మల్లెమాల పేరు చెప్పుకుని బతుకుతున్నాం, మల్లెమాల నీడలో బతుకుతున్నాం, మల్లెమాల గురించి చెప్పుకుంటూ బతుకుతున్నాం. అంటే మల్లెమాల ఈ రోజు మమ్మల్ని పిలిచి జబర్దస్త్ చేయకపోతే మేము ఎక్కడ ఉండాలం కదా. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికే నన్ను జబర్దస్త్ అని అంటారు, జబర్దస్త్ ఆర్టిస్ట్ ని పిలుస్తారు, జబర్దస్త్ అని పిలుస్తారు. అట్లాంటిది మల్లెమాలని బ్యాడ్ చేయటం వల్ల ఎవరికి ఏం రాదు. అంటే వాళ్ళు బ్యాడ్ అవుతారు తప్ప ఒక మంచి వ్యక్తి గురించి మంచి సమస్య గురించి బ్యాడ్ చెప్తే ఏమైందంటే వాళ్ళు బ్యాడ్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పటికీ మళ్ళీ నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ వెళ్ళా కదా, మళ్ళీ ఎన్ని రకాల ఫుడ్ పెడతాను సార్. మెస్ అంటే మెస్ పేరు చెప్పిన కానీ హైదరాబాద్ లో మంచి బ్రాండెడ్ మెస్, మరి మా బ్రాండింగ్ అయితే నేను చెప్పట్లే కానీ ఆ బ్రాండ్ నుంచి అన్ని రకాలుగా పెడతారు. ఎందుకమ్మా అంటే తినుకుంటా నేనైతే వింటున్నా కదా, తినుకుంటా ఎప్పుడు కూడా. ఎందుకంటే అన్నం తింటున్న కంచంలో ఇవ్వరు. అన్నం తినుకుంటా మనం బాగాలేదని చెప్తే రేపు దేవుడు మనకు పెట్టారు, ఫుడ్ పెట్టారు. ఎంత మందికి ఈ రోజు ఎవరెవరో ముక్కు ముందు అందరూ కూడా ఎవరితో ఫేమ్ అయ్యి ఇల్లు కట్టించుకొని కార్లు కొనుక్కొని భవనాలు కొనుక్కొని ఒక రేంజ్ జబర్దస్త్ వెనక నుంచిన వాడు కూడా ఈ రోజు ఈవెంట్ పోతే 5,000 ఇస్తున్నారు. నేను చెప్తాను కదా జబర్దస్త్ లో నా పేరు జబర్దస్త్ అంటే అంటే ఆ డైలాగ్ చెప్తాను అన్నలు వెనక నుంచొని అన్నయ్య బాగానే అనే తిరణాలు కూడా జబర్దస్త్ అనే సంస్థ ఒక రేంజ్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. వాళ్ళు కూడా ఈ రోజు ఫుడ్ తిని సక్సెస్ అయ్యారు. అట్లాంటి మన మల్లెమాలని మన ఆ విధంగా చెప్పుకోవడం అయితే నాకు కాదు. నిజంగా మల్లెమాల మా అందరికి గుడి లాంటిది, అంతే గుడి బడి కూడా. ఎందుకంటే అక్కడ చాలా నేర్చుకున్నాం. మీరు ఇంత అంటున్నారు కానీ
ఆది గారు మీరు ఆల్రెడీ చెప్పారు ఆయన చాలా మంచి వాళ్ళు అది ఇది అని చెప్పి, కానీ ఆది గారు అప్పటికి ఇప్పటికి చేంజ్ మీరు మనిషి ఇవన్నీ కాకుండా అంటే ప్రవర్తనలో ఆయనలో ఏమైనా చేంజ్ వచ్చిందా, లేకపోతే ఒకప్పటిలాగే మీతో అంతే క్లోజ్ గా ఉంటున్నారా? ఎప్పుడంతే ఉంటుందమ్మా, ఎప్పుడైనా అదే వ్యక్తి అదే మనిషి. ఎప్పుడు ఫోన్ చేసినా అదే రిసీవింగ్, ఎప్పుడు ఫోన్ చేసినా అదే కాల్. మళ్ళీ మీకు ఏమైనా అవకాశాలు ఇస్తున్నారా ఆయన టీమ్ లో? ఆయన చేయట్లేదు ఇప్పుడు జబర్దస్త్ లో. ఎందుకంటే జబర్దస్త్ అంటే నాకు తెలిసి అయితే జబర్దస్త్ మించి ఆ రేంజ్ ఎదిగిపోయాడు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తాను, తర్వాత సినిమాలో బిజీ ఉన్నాడు. ఆది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో రేంజ్ లో తోపున్నాడు అన్ని ప్రోగ్రామ్స్ లో ఆల్మోస్ట్. ఆయన మళ్ళీ మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు ఆల్రెడీ జబర్దస్త్ లో అలరిస్తున్నారు, ఆయన మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది? ఆయన డైరెక్టర్ కాదు కదా, ఏం లేదు ఎప్పటికైనా సరే. అంటే ఇంకోటి ఏంటంటే ఆది మొన్న అమెరికా కలిసినప్పుడు కూడా డైరెక్ట్ లో వాళ్ళు చెప్పాడు ఆయన సూపర్ ఆర్టిస్ట్ పని పెట్టండి అని కూడా చెప్పాడు. ఆయన అనుకుంటే జరుగుతుంది కదా అట్లా అంటే అట్లా అడిగితే చాలా మంది జబర్దస్త్ లో నిజం చెప్తాను కదా, అవసరం ఉన్నా లేకున్నా కూడా ఆయన టీంలో నిజంగా ఎంత మంది కంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఒక 20 మంది ఆయన టీంలో ఉంటారు. వెనక నుంచునే ఒక అంటే లండన్ డ్రాయర్ అనే అబ్బాయి, పాప అబ్బాయి నోరు కూడా తెలియదు, అట్లాంటి అబ్బాయిని ఒక్క డైలాగ్ తో లండన్ డ్రాయర్ అని పెట్టి ఒక పంచి చేసి ఈ రోజు పాపం ఆ రోజు ఫుడ్ తింటారు. అట్లా ఆది పేరు చెప్పుకుని ఎంతమంది ఈ రోజు ఫుడ్ తింటారంటే అంతమంది. మీరు అన్నట్టు మా ఆది కూడా నన్ను ఇస్తాడని అనుకుంటున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ మీడియాలో కూడా ఎంకరేజ్ చేస్తాను అనుకుంటున్నాను. మా ఆది చూస్తే మళ్ళీ వారు కూడా అన్నారు ఎందుకు చేస్తున్నారు కదా నెక్స్ట్ అందరూ కూడా వెళ్దామని. మళ్ళీ యాజమాన్యం ఎప్పటికైనా కూడా అంటే వాళ్ళందరినీ కూడా అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా తమ బిడ్డలా చూసుకుంటారు, ఎవరు కష్టాలు ఉన్నారు. ఇప్పుడు ఫణన్న ఇందులో చేస్తున్నాడు, తర్వాత పాపం శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత నిజంగా వాళ్ళు ఎప్పుడు కూడా మంచి టాలెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు. లేకపోతే ఈ నన్ను పిలవాల్సిన అవసరం లేదు, ఎంతో మంది టాలెంట్ చేస్తున్నారు. అయినా కూడా నన్ను పిలిచి మళ్ళీ ఇచ్చారంటే నిజంగా మళ్ళీ వారికి మరి పాదాలు ఉన్నారు. ఈ రోజు మళ్ళీ ఏంటంటే అది చూడగానే మరి 4 ఈవెంట్స్ పిలుస్తారు, 4 సినిమాలు పిలుస్తున్నారు. అదంతా కూడా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ మన వల్లనే అది మళ్ళీ మన కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా ఖచ్చితంగా ఆది గారు మీరు మళ్ళీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. రాఘవ అప్పుడు లాస్ట్ టైం రాఘవ కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు, నెక్స్ట్ కూడా రాఘవ కూడా అదే చెప్తున్నాడు. బాగా అనుకుంటాం, బాగా మనం కూడా కలిసి అందరు కూడా మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్, ఫ్రెండ్స్, తమ్ముళ్ళు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వచ్చి మీరు చాలా విషయాల్ని షేర్ చేసుకున్నారు. మీరు ఇలాగే లైఫ్ లో ఓల్డ్ సక్సెస్ లో సాధించాలి, అలాగే పెద్ద సినిమాల్లో చేయాలి, అలాగే మళ్ళీ మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ఇంకా మల్లెమాల నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా నా మీద ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఎపిసోడ్స్ చూస్తూ కింద మెసేజ్ చేస్తూ మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జబర్దస్త్.